శివకామేశ్వరి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. శ్రీ లలిత సహస్రనామ పారాయణ చేస్తూ ఉంటాం కదండి. పారాయణ అంటే అర్థం ఏంటండి అసలు? తప్పకుండా తెలియజేస్తానండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. పారాయణ అంటే అర్థం ఏమిటి? చాలా మంచి ప్రశ్న అడిగారండి. చాలా మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే మనం కూడా మన ఆశ్రమంలో పారాయణ నేర్పుతూ ఉంటాం కదా. అవునండి. పారాయణ అంటే ఏమిటి? ఆయనము అంటే ప్రయాణము, ఆయనము అంటే ప్రయాణము, రామాయణము, దక్షిణాయనము, ఉత్తరాయణము. అవునా? అవునండి. రామాయణము రాముడి యొక్క ప్రయాణము, దక్షిణాయనము సూర్యుడి దక్షిణ దిశ ప్రయాణము, ఉత్తరాయణము ఉత్తర దిశ ప్రయాణం. ఆయనము అంటే ప్రయాణము. ఈ ప్రయాణంలో ఏం లేదండి, ఆ ముందుందే పార, దాంట్లోనే ఉందంతా. ఈ 2 అక్షరాల్లోనే ఈ ప్రయాణం ఎలా సాగాలో ఉంది. ఈ పార అంటే అర్థం ఏంటి అంటే అవతలి గట్టు. అవతలి గట్టు. ఈ గట్టు, ఈవల ఆవల. ఈవల నేనున్నాను, ఆవలకి వెళ్ళాలి, అదే పారాయణ. ఈవల నేనున్నా, ఆవలకి వెళ్ళాలి. ఒక నావతో ఒక ప్రయాణం అంటే నదికి ఈవల వైపు నేనున్నాను, ఆవల వైపు వెళ్ళాలి. అంటే ఇక్కడ నేను మనుష్య జన్మ ఎత్తాను, భగవంతుడి వైపు ప్రయాణం చేయాలి అనేదే పారాయణ. అంటే చూడండి, ఇక్కడ ఏమేమి ఉంటాయి? పుట్టినప్పుడు చావు ఉంటుంది, పుట్టిన దగ్గర నుంచి మృత్యువు దాకా ఒక ప్రయాణం. అవునా? ఈ ప్రయాణంలోనే చెప్పానుగా మనదంతా ఆయనమే. ఈ ఆయనంలో, ఈ ప్రయాణంలో మనల్ని భగవంతుడి వైపు తీసుకువెళ్ళే సులువైన మార్గమే పారాయణ. ఇందాక ఒక మాట అన్నారమ్మా, చెప్పండి. పుట్టిన దగ్గర నుంచి మృత్యువు దాకా మనల్ని నడుస్తూ ఉండడమే ప్రయాణం. కరెక్ట్. అంటే ఆయనము అంటే చెప్పాగా, రామాయణము అంటే రాముడి యొక్క జీవిత ప్రయాణాన్ని తెలిపేది రామాయణం. అలాగే పారాయణము అంటే మనము మనుషులుగా పుట్టిన మనము భగవంతుడి దగ్గరికి మనం ఎలా వెళ్ళాలి అని తెలిపేదే పారాయణము. మన తుది శ్వాస వరకు. తుది శ్వాస కదండి, అదే మనకు అంతిమ లక్ష్యం. భగవంతుడి వైపు మనము చేసే ప్రయాణమే నిజమైన ప్రయాణము. ఒక లక్ష్యం ఉండాలి జీవితంలో. ఏ లక్ష్యము చూడండి అంతిమ లక్ష్యం అవ్వదు. అవుతుందా? ఇప్పుడు నేనున్నాను, ఓ డిగ్రీ చదువుకున్నాను, అప్పటి వరకు ఒక లక్ష్యం. ఆ లక్ష్యం నుంచి నేను ఒక ఉద్యోగం సంపాదించాలి, అదొక లక్ష్యం. ఆ లక్ష్యం తర్వాత పెళ్లి చేసుకోవాలనేది ఒక లక్ష్యం. ఆ పెళ్లి తర్వాత పిల్లలు ఒక లక్ష్యం, మళ్ళీ సంసారం. ఇవన్నీ రకరకాల లక్ష్యాలు మనకి మనంగా పెట్టుకుంటూ ఉంటాము. కానీ ఇవేవి అంతిమ లక్ష్యాలు అవ్వవు. అసలు అంతిమ లక్ష్యం అనేదే మానవుడికి ఉండదు. కానీ ఒకటి ఉంటుంది. అంతిమ లక్ష్యం అంటే ఏంటి అంటే, మనుషుడు కింద పుట్టిన ప్రతి మానవుడు కూడా భగవంతుడి గురించి తెలుసుకోవాలనుకునే ప్రయత్నమే అంతిమ లక్ష్యము. ఇది నీకు ఊహ దగ్గర నుంచి నీకు తెలియకుండానే ప్రయాణిస్తూ ఉంటావు. కానీ నీకు తెలిసేలాగా ప్రయాణం సాగించాలనుకోవడమే పారాయణము. ఇప్పుడు చెప్పండి, పారాయణలు అంటే ఏంటో? పారాయణలు అంటే, మా ఇంట్లో లలితా సహస్రనామ పారాయణ ఉందండి, మీరు రండి అని పిలుస్తూ ఉంటారు కదా. అంటే 10 మంది కూర్చుని చదవడం పారాయణ కాదు. పారాయణ అంటే మన జీవిత గమ్యం, మన అంతిమ లక్ష్యం. అంటే ఇవతల ఉన్న మనల్ని అవతల వైపుకి మనల్ని చేర్చే ప్రయాణమే పారాయణ. నేను 1-2 సార్లు నేను చాదస్తంగా చెప్తాను, అది నాకు అలవాటు. కానీ పారాయణలో అంత అర్థం ఉందండి. పారాయణ అంటే పుస్తకం పెట్టుకుని గడగడగడ పావుగంటలో చదవడం పారాయణ కాదు. అంతిమ లక్ష్యం భగవంతుణ్ణి తెలుసుకోవాలనుకోవడం అంతిమ లక్ష్యం. ఇప్పుడు మీరు అంటున్నారు, నేనేదో ఒక చిన్న ఉద్యోగం చేస్తుంటాను ఎక్కడో. నేను ఆధ్యాత్మికత వైపు నాకు చిన్నప్పటి నుంచి నా అడుగులు వేయబడ్డాయి. ఇప్పుడు నాతో మీరు వచ్చారనుకోండి, నువ్వు కూడా ఒక పుస్తకం పట్టుకుని ఆవిడ వెనకాల వెళ్ళిపోతావా అని మిమ్మల్ని చాలామంది అడుగుతారు. వెళతానని చెప్పండి, నా అంతిమ లక్ష్యం అదే అని చెప్పండి. నేను పుట్టింది ఎందుకు? నా మోక్షాన్ని వెతుక్కోవడానికి. నేను మళ్ళీ మనిషిగా పుడతానో లేదో తెలియదు. నా ముక్తి మార్గాన్ని నేనే వెతుక్కుంటూ వెళతా. దాంట్లో ఎవ్వరూ సహకరించదు. కింద పడ్డా, మీద పడ్డా, లేచినా, దెబ్బలు తగిలినా ఈ ముక్తి మార్గం వెతుక్కోవడానికి, ఆ భగవంతుడిని వెతుక్కోవడానికి నేను వెళుతున్నా. నేను చేసేది తప్పు కాదు.
ఇదే అసలైంది. నా సంసారం అనే బాధ్యతల్ని, నా ఉద్యోగం అనే బాధ్యతలు నిర్వర్తించుకుంటూనే నేను ముక్తి మార్గం వైపు అడుగులేస్తా. ఇదే మనిషి జీవితానికి పరిపూర్ణత్వం. ఎవరైనా మీరు అమ్మ నేను అందరికీ చెప్తున్నా, మీరు ఎక్కువ పూజలు చేస్తున్నారు, ఎక్కువ స్తోత్రాలు చదువుతున్నారంటే భయపడకండి, మీరు కరెక్ట్గా ఉన్నట్టు అంతే. భయపడకండి. నాతో వచ్చే వాళ్ళందరినీ అడుగుతారు, నువ్వు కూడా ఆవిడ వెళ్ళిపోతావా అని. వెళ్ళిపోతానని చెప్పండి. ఇదే మనకి భగవంతుడి చూపించిన మార్గము. నేను ఇందులోనే ప్రయాణం చేస్తాను. ఇదంతా నాకు తెలియజేసింది పారాయణ. నా జీవిత గమ్యం ఈ ఒడ్డునున్నాను, ఆ ఒడ్డుకి నేను వెళ్ళాలనుకుంటున్నానంటే నేను భగవంతుడి వైపు ప్రయాణం చేయాలనుకుంటున్నాను. ఇదే పారాయణ. పారాయణలో ఇంత అర్థం ఉందండి. శ్రీమాత్రే నమః.